స్థలాలుగా సీలింగ్ భూములు ఇళ్ల స్థలాలుగా పోరాడతాం. సీలింగ్ భూములు పేదలకు ఇచ్చే వరకు పోరాడతాం. సీలింగ్ భూములు పేదలకు ఇచ్చే వరకు 204 సర్వే నెంబర్లు ఉన్న సీలింగ్ భూములు పేదలకు ఇళ్ల స్థలాలుగా పోరాడతాం. సీలింగ్ భూములు పేదలకు కేటాయించే వరకు పోరాడతాం. సీలింగ్ భూములు పేదలకు ఇచ్చే వరకు జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరంజన్ మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఈ నవంబర్ నెల ఏదైతే ఉందో ఈ నవంబర్ నెలలో చంద్రపుల్లారెడ్డి, రంగవల్లెక్క, జార్జిరెడ్డి అనేక మంది వందల మంది పుటకపు ఎన్కౌంటర్లు అయితేనో గుండెపోటులతో చనిపోయి ఉన్నారు. ఈ నెలంతా కూడా అమరవీరులు మాసం జరుపుకుంటూ ఉన్నాం. ఈ నెల మొత్తం అమరవీరులను తలుచుకుంటూ ఏ భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఒక సిపిఐఎంఎల్ పార్టీ స్థాపించారు. దాన్ని మేము మా భుజాలు వేసుకుని మీ త్యాగాలు వృధా కానివ్వం, మీ త్యాగాలను వృధా కానివ్వం. మీరు ఏ భూమి కోసం, భుక్తి కోసం అయితే చనిపోయారో ఆ భూమి భుక్తి వచ్చే వరకు పోరాడతాం. అలాగే ప్రధానంగా గండేపల్లి మండలంలో వందలాది ఎకరాలు సీలింగ్ భూములు ఉన్నాయి. అలాగే రాగంపేటను ఆనుకుని ఇక్కడ సీలింగ్ భూమి 204లో సీలింగ్ భూమి ఉంది. 16 ఎకరాల భూమిని అది రాగంపేట పేదలకు ఇచ్చే వరకు పండించుకోడానికి ఇచ్చినా ఓకే, లేదు ఇళ్ల స్థలాలకు ఇచ్చినా ఓకే. ఆల్రెడీ మన గండేపల్లి ఎంఆర్ఓకి మెమోరాండం ఇచ్చాం. వందలాది మంది వెళ్ళి చూస్తాం, కొద్ది రోజులు చూస్తాం. 15 రోజులు చూసిన తర్వాత కంపల్సరీ ఆర్డీఓ కలెక్టర్ ప్రోగ్రాం అయిపోయాక అందులో జెండాలు వేసి శోధన చేసి పేదల పంచే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.